జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీవీకే అధినేత విజయ్ల రాజకీయ నేపథ్యం ఒకేలా అనిపిస్తోంది. పర్సనల్ నుంచి పాలిటిక్స్ వరకు వీరిద్దరి ప్రయాణం సేమ్ టు సేమ్ అనిపిస్తోంది. మరి వీరిద్దరిలో ఉన్న ఒకే సిమిలారిటీ ఏంటి? రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రాణించినంతగా విజయ్ రాణిస్తారా? రాజకీయ అరంగేట్రం సమయంలో పవన్ మాదిరి విజయ్కి కూడా తిప్పలు తప్పవా? ఇంట గెలిచాక రచ్చ గెలవాలి అని అంటారు, కానీ పవన్ కళ్యాణ్ విజయ్ జీవితంలో అది రివర్స్ అయింది. వీరిద్దరూ పర్సనల్ జీవితాల్లో ఫెయిల్ అయినా పాలిటిక్స్లో మాత్రం రాణిస్తున్నారు. ఇద్దరూ అగ్ర హీరోలుగా ఉంటూ సినిమాలు సక్సెస్ఫుల్గా సాగుతున్న సమయంలో సడన్గా రాజకీయాల వైపు వెళ్లారు. సినిమాల్లో ఆదరించినట్లుగానే రాజకీయాల్లోనూ ఇద్దరికీ మంచి స్పందన లభిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇప్పటికే తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు. ఏపీలో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు వహిస్తున్నారు. మరోవైపు టీవీకే పార్టీ అధినేత విజయ్ సైతం తమిళనాడులో ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ ఇద్దరిలో ముఖ్యంగా పర్సనల్ జీవితం కూడా ఒకేలా కనిపిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్లు వ్యక్తిగత కారణాలతో 2009లో విడిపోయినప్పటికీ 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సుమారు 2 ఏళ్లకు అంటే 2014లో మార్చి 14న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. 2014లో ఇతర పార్టీలకు మద్దతిచ్చి 2019లో ఒంటరిగా పోటీ చేసి 2024 ఎన్నికల్లో కూటమితో కలిసి విజయం సాధించి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తిరుగులేని నేతగా రాణిస్తున్నారు. మరోవైపు విజయ్ కూడా తన భార్య సంగీతతో విడిపోతున్నారనే వార్తలు గత 2 ఏళ్లుగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఫిబ్రవరి నెలలో సంగీత చెంగల్పట్టు కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయడంతో కన్ఫర్మ్ అయింది. విడాకుల వార్త బయటకు రావడంతో అంతా ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. వ్యక్తిగత కారణాలతో విడిపోవాలని నిర్ణయించుకున్నాకే విజయ్ రాజకీయాల వైపు రావాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. 2024 ఫిబ్రవరిలో విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కలగం పేరును ప్రకటించారు. విజయ్ ప్రస్తుతం ఈ ఏడాది తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. వరుస సభలు నిర్వహించి పార్టీని బలోపేతం చేసేందుకు విజయ్ సన్నాహాలు చేస్తుంటే తాజాగా తన భార్య విడాకుల అంశం బహిర్గతం కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం లేపుతోంది. రేణు దేశాయ్కి పవన్ కళ్యాణ్ విడాకుల సమయంలో చాలా ఆస్తులు ఇచ్చారని వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ తన పిల్లలు అఖీరానందన్, ఆద్య కోసం ఇల్లు రాసిచ్చారు. అలాగే పిల్లల పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. రేణు దేశాయ్కి ఏడాదికి 10 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ కూడా తన భార్యకు విడాకులు ఇస్తూ భరణం కింద 250 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని సినీ వర్గాలు చెబుతున్నాయి. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే 250 కోట్లను ఆఫర్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. విడాకుల విషయాన్ని కోర్టు దాకా వెళ్లకుండా పర్సనల్గా మాట్లాడుకుందామని చర్చించుకునేందుకు విజయ్ ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. ఇద్దరు సినిమా రంగంలో మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు కావడం, రాజకీయాల్లోకి వచ్చే సమయానికి వ్యక్తిగత జీవితంలో విడాకులు వంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనడం వంటివి ఇద్దరిలో ఒకే సిమిలారిటీని తలపిస్తున్నాయి. అలాగే రాజకీయాల్లో వారికి వస్తున్న ఆదరణ విషయంలో కూడా ఒకేలా కనిపిస్తున్నారు. వారిద్దరూ ఎక్కడ సభలు పెట్టినా లక్షల్లో అభిమానులు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాజకీయాల్లో ఒక స్థాయికి చేరుకోగా విజయ్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో మరో 2 నెలల్లో జరగబోయే ఎన్నికలు డిసైడ్ చేయనున్నాయి. ఏది ఏమైనా వీరిద్దరూ ఇంట్లో గెలవలేకపోయినా రచ్చ మాత్రం గెలిచి చూపించారు.